రైతుల బాధలు సీఎంకు కనిపించడం లేదు. కల్వకుంట్ల కవిత ఫైర్. తెలంగాణ రాష్ట్రంలో రైతుల సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయని, కానీ ప్రభుత్వం మాత్రం వాటిని పట్టించుకోవడం లేదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ధాన్యం, జొన్నలు, పొద్దుతిరుగుడు పంటల కొనుగోలు సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి వేచి చూస్తూ రైతులు ఆవేదనకు గురవుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ముఖ్యంగా రైతులు పండించిన పంటను ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయకపోవడం వల్ల తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇక ఈ నేపథ్యంలో రైతుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలనే ఉద్దేశంతో సచివాలయం వద్ద ధర్నా చేపట్టినట్లు కవిత వెల్లడించారు. సచివాలయం ఎదుట వడ్లు పోసి నిరసన తెలపడం వెనుక రైతుల బాధను ప్రభుత్వానికి చూపించాలనే ప్రయత్నం ఉందని ఆమె చెప్పారు. రాష్ట్రంలో అన్నదాతలు ఎన్నో కష్టాలు పడి పంటలు పండిస్తే చివరకు వాటిని అమ్ముకునే సమయంలో తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చూసి హృదయం కలిచివేస్తోందని అన్నారు. ఇక కొందరు రైతులు రోజులు తరబడి కొనుగోలు కేంద్రాల వద్దే ఉండాల్సి వస్తోందని, వేడి, వర్షం, ఆకలి, అలసటతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మరీ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే కొన్ని చోట్ల రైతులు కొనుగోలు కేంద్రాల వద్దే ప్రాణాలు కోల్పోతున్నారని, ఇది చాలా బాధాకరమని కవిత వ్యాఖ్యానించారు. రైతుల మరణాలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఆమె విమర్శించారు. కనీసం రైతుల పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయడం లేదని మండిపడ్డారు. రైతు చనిపోతే కుటుంబం మొత్తం రోడ్డున పడే పరిస్థితి వస్తుందని, అయినా పాలకులు మాత్రం అధికారపు సౌకర్యాల్లో మునిగిపోయారని ఆరోపించారు. రైతు సంక్షేమం గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పే ప్రభుత్వం ఇప్పుడు రైతు గోడును పట్టించుకోవడం లేదని విమర్శించారు. అందుకే సచివాలయం ముందు ధర్నా చేపట్టి ప్రభుత్వాన్ని మేల్కొల్పే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ధాన్యం కొనుగోలు సమయంలో జరుగుతున్న తరుగు వ్యవహారంపై కూడా కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే సమయంలో అధికంగా తరుగు తీస్తున్నారని, దీనివల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతోందని అన్నారు. ముఖ్యంగా గ్రేడ్ ఏ వరిని కూడా గ్రేడ్ లెస్ గా చూపించి రైతులకు ఇవ్వాల్సిన బోనస్ ను ఎగ్గొట్టే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. సన్న బియ్యం పండించిన రైతులకు ఇవ్వాల్సిన అదనపు ప్రోత్సాహకాలను తప్పించుకోవడానికి అధికారులు డ్రామా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రైతులు శ్రమను గౌరవించాల్సిన ప్రభుత్వం ఇప్పుడు రైతును మోసం చేసే స్థాయికి వెళ్లిందని ఆమె మండిపడ్డారు. ఇంకా జొన్నలు, పొద్దుతిరుగుడు పంటల కొనుగోలు విషయంలో కూడా రైతులు తీవ్ర ఆందోళన ఉంటున్నారని తెలిపారు. ఇంకా జొన్నలు, పొద్దుతిరుగుడు పంటల కొనుగోలు విషయంలో కూడా రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. మార్కెట్లో సరైన ధరలు లేక రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారని అన్నారు. ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధరలు కేవలం పేపర్లకే పరిమితమవుతున్నాయని, కానీ రైతు చేతికి మాత్రం సరైన ధర అందడం లేదని విమర్శించారు. పంటను అమ్మడానికి రైతు రోజులు తరబడి వేచి చూడాల్సి వస్తుందని, చివరకు మధ్యవర్తుల చేతిలో మోసపోతున్నారని చెప్పారు. ఇక ఈ పరిస్థితుల్లో రైతు ఎలా బతుకుతాడని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితులపై ముఖ్యమంత్రి సమీక్ష కూడా చేయడం లేదని కవిత ఆరోపించారు. 2.5 ఏళ్లుగా వ్యవసాయ శాఖపై సీఎం సమీక్ష నిర్వహించలేదని పేర్కొన్నారు. రైతు సమస్యలు తెలుసుకోవడానికి గ్రామాలకు వెళ్లడం లేదని, రైతు పరిస్థితిని ప్రత్యక్షంగా చూసే ప్రయత్నం కూడా చేయడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో ఉన్న ప్రభుత్వం మాత్రం ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉందని వ్యాఖ్యానించారు. ఇక రైతుల సమస్యలపై చర్చించాల్సిన అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. జిల్లా కలెక్టర్లు కూడా రైతులకు న్యాయం చేయడం లేదని కవిత విమర్శించారు. అధికార యంత్రాంగం రైతుల పక్షాన కాకుండా వారిని ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. ఇక కొనుగోలు కేంద్రాల్లో సరైన సదుపాయాలు లేవని, తాగునీరు, నీడ, విశ్రాంతి వంటి కనీస వసతులు కూడా లేవని చెప్పారు. రైతులకు తమ ధాన్యాన్ని రక్షించుకోవడానికి రాత్రి బవళ్లు కేంద్రాల వద్దే ఉండాల్సి వస్తుందని అన్నారు. వర్షం పడితే ధాన్యం తడిసిపోతుందని, అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. యూరియా కొరత సమస్యను కూడా కవిత ప్రస్తావించారు. రైతులు ఎరువుల కోసం కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. యూరియా పంపిణీ విషయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ రైతులకు అర్థం కావడం లేదని అన్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది రైతులకు డిజిటల్ అవగాహన లేకపోయినా ప్రభుత్వం మాత్రం పూర్తిగా యాప్లపై ఆధారపడుతోందని విమర్శించారు. ఇక దీనివల్ల రైతులు ఎరువులు పొందడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. వ్యవసాయానికి అవసరమైన ప్రాథమిక సదుపాయాలనే ప్రభుత్వం అందించలేకపోతుందని మండిపడ్డారు. రైతు దుస్థితి ఇప్పుడు సామాన్య విషయం కాదని, ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతోందని కవిత హెచ్చరించారు.
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, కానీ ప్రస్తుతం రైతు తీవ్ర నిరాశలో ఉన్నాడని అన్నారు. పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం, కొనుగోలు ఆలస్యం, ఎరువుల సమస్యలు, అధికారుల నిర్లక్ష్యం ఇవన్నీ రైతును మానసికంగా కూడా కుంగదీస్తున్నాయని చెప్పారు. రైతు కష్టాన్ని అర్థం చేసుకుని ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు. ముఖ్యంగా వరి, జొన్నల కొనుగోలు వెంటనే ప్రారంభించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని కవిత స్పష్టం చేశారు. ఇక కొనుగోలు కేంద్రాల్లో పారదర్శక విధానం అమలు చేయాలని, అధిక తరుగు ఆపాలని డిమాండ్ చేశారు. రైతు చనిపోయిన తర్వాత స్పందించడం కాదు, ముందుగానే సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతు కుటుంబాలు ఆర్థికంగా కూలిపోకుండా తక్షణ చర్యలు అవసరమని చెప్పారు. మొత్తానికి తెలంగాణలో రైతుల సమస్యలు ఇప్పుడు మరోసారి రాజకీయ చర్చకు దారితీస్తాయి. కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల ఆవేదన, పంటల కొనుగోలు ఆలస్యం, అధికారుల నిర్లక్ష్యం వంటి అంశాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇక ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైతుల సమస్యలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. రైతులు మాత్రం తమ పంటకు సరైన ధర, సకాలంలో కొనుగోలు, గౌరవప్రదమైన వ్యవహారం కోరుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల సమస్యలను పరిష్కరిస్తేనే పరిస్థితి చక్కబడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.